మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి వసంత పంచమి శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వసంత పంచమి వస్తుంది. చాలా వరకు సరస్వతి ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే చాలా అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వసంత పంచమి రోజు. సో వసంత పంచమి రోజు చదువుకునే పిల్లలతో పాటు పెద్దలు కూడా అందరికీ జ్ఞానం అవసరమే కదా. సో మేమందరం చేయాల్సిన పనులని ఒక్కసారి గుర్తు చేయండి గురుగారు. వసంత పంచమి అనేటువంటిది ప్రధానంగా వసంతుడు మన్మధుడికి మధ్య ఉన్నటువంటి స్నేహ బాంధవ్యాన్ని సూచిస్తూ చేసుకునేటువంటి పండుగ. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ వసంత పంచమికి వసంతాన్ని ఎందుకు వచ్చింది తెలుసు అంటారమ్మా? పూర్వము వసంత ఋతువు ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పేవాళ్ళు, పంచమి నుంచే. అందుకనే మాఘ పంచమి వసంత ఋతువుగా ప్రారంభమైనట్టుగా మీరు గమనించుకుంటే ఈ యొక్క చలికాలంలో ఆకులన్నీ రాలిపోయి ఈ పంచమి నుంచి చిగురించి ఉగాదికి వచ్చేసరికి నిండుగా ఉండి పళ్ళన్నీ వస్తుంటాయి, పూలన్నీ వస్తుంటాయి విస్తారంగా. ఈ వసంత పంచమి నుంచి చిగుర్లు ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఏంటి? ఒక వృక్ష జాతికి, ప్రాణం ఉన్నటువంటి వృక్ష జాతి పెరగడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు. అలాగే మన మానవాళికి కూడా జీవితంలో అనుకున్నది సాధించడానికి ఈ వసంత పంచమి నుంచి మెట్లు అనేటువంటిదిగా ఏర్పడతాయి. కాబట్టి మనం విజయకేతనం అనేటువంటిది ఎగురవేయాలి. ఈ విజయకేతనం ఒక్కొక్క మెట్టుని అధిరోహిస్తూ మనం అవకాశాన్ని పెంచుకుంటూ విజయానికి చేరువుగా ఎలా వెళ్ళగలగాలని అనుకుంటామో ఆ వెళ్ళగలడానికి కారణం ఏంటి? ప్రయత్నం. అన్నిటికన్నా ప్రయత్నం ప్రధానం. కానీ ఈ ప్రయత్నం చేయాలన్నా మనకు కావాల్సింది జ్ఞానం. మనం ఈ పని చేయాలనే ఆలోచన మనకు తట్టడం, ఇవన్నీ అక్కడి నుంచి ప్రారంభమవుతాయి, జ్ఞానం నుంచి ప్రారంభమవుతాయి. అందుకనే ఇది తొలిమెట్టు, విజయానికి తొలిమెట్టు ప్రయత్నం కంటే కూడా జ్ఞానము. ఈ జ్ఞానము తర్వాతనే క్రియాశక్తి, ఈ క్రియాశక్తితోనే ఇచ్ఛాశక్తి. ఎందుకంటే జ్ఞానం వచ్చిన తర్వాత పనులు మొదలు పెడతారు. సక్సెస్ వెళ్తున్నది కొద్దీ ఇచ్ఛాశక్తి, కోరిక పెరుగుతుంది, నేను సాధించాలి, నేను సాధించాలి అని. అలా 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 మెట్టుకుంటుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు కదమ్మా. జ్ఞానశక్తి మొట్టమొదలు. ఇది వసంత పంచమి నుంచి మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి వసంత పంచమి రోజున మనకు సాధారణంగా పిల్లలకి జరిపించే పూజా విధానాలు, ఇంట్లో చేసుకునేటువంటి పూజా విధానాలు మొదలవుతుంది. కానీ కేవలం పిల్లల కోసమే కాదు, మీరు అన్నట్టుగా పెద్దల కోసం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో స్టాక్స్లలో పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. విదేశాల్లో అందరూ అదే పని చేస్తారు ఎక్కువగా మన వాళ్ళు. అయితే ఇలా ఈ స్టాక్లో పెడితే మనది కొన్ని రోజుల తర్వాత పెరుగుతుంది అనే ఆలోచన రావాలి కదా. ఏ పని చేయాలని ఒక ఆలోచన కదా. ఆ ఆలోచన రావాలంటే సరస్వతి అమ్మవారు. ఎంతసేపటికి మనము సినిమాల్లో విలన్లతో ఫైట్ చేసి గెలిచిన హీరోని, హీరోయిన్లని గొప్పగా గుర్తుపెట్టుకుంటాం. విలన్ని తయారు చేసినటువంటి గురువుని మనం గుర్తుపెట్టుకో. చాణక్య చంద్రగుప్తుడు సినిమాలో అంటే చాణక్యుడు గొప్ప అని చాణక్యుడి ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈ జ్ఞానాన్ని పంచేది సరస్వతి అమ్మవారు. ఈ సరస్వతి అమ్మవారు లేకపోతే మరి ఏది లేదు. కాబట్టి నీ చైతన్యం ఉంటుంది, పనులు చేస్తుంటావు. అడవి మనుషుల్లాగా మనం పని చేయాల్సి వస్తుంది. పోయి మనం వెళ్ళి కూరగాయలు కొనుక్కురావాలి అన్నా, ఏదైనా సామాన్లు తీసుకురావాలన్నా తక్కువ ధరకి కొనాలి, ఈ ఆలోచన మనం వాళ్ళని జ్ఞానంతో కూడుకున్నది. ఏ పని చేయాలన్నా కిలో టమాటాలు తీసుకురా అంటే పోయి కిలో టమాటా. మన మనుషులం కాదు కదా, మనం రోబోలం కాదు కదా, మనుషులం. రోబోలకే ఆలోచించుకునే శక్తి ఇప్పుడు మనం ఇచ్చాం. మన జ్ఞానాన్ని వాటికి పంచాం. రాబోయే కాలం అంతా రోబోల కాలం. కాబట్టి ఏ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి మానవుడికి పిల్ల పెద్దలు అనేటువంటి తేడా లేకుండా అందరికీ కూడా జ్ఞానమే ప్రధానము. అంటే జ్ఞానం అంటే కేవలం చదువు అనేదే కాకుండా ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఒక ప్లానింగ్ అనేటువంటిది. ఇంప్లిమెంటేషన్ తర్వాత ప్లానింగే లేకపోతే ఇంప్లిమెంటేషన్ ఏముంటుంది? కాబట్టి ఈ ప్లానింగ్ అనేదే జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తికి అందరూ తోడ్పడాలమ్మా. కాబట్టి వసంత పంచమి రోజున సరస్వతీదేవి ఆరాధన చెయ్యాలి. ఈ సరస్వతీదేవి ఆరాధన అన్నప్పుడు కలశం పెట్టుకునైనా సరస్వతీదేవిని ఆవాహన చేయవచ్చు. లేదు
చక్కగా ఒక అమ్మవారి చిత్రపటాన్ని, అంటే తెల్లటి హంస మీద కూర్చున్నటువంటి సరస్వతీదేవి తెల్లటి వస్త్రంలో ధరించి ఒక చేతిలో అక్షమాల అంటే జపమాల, ఒక చేతిలో పుస్తకము, 2 చేతుల్లో వీణ పట్టుకొని, ఒక చేతితో అభయహస్తమిస్తూ ఇలా చతుర్భుజాలతో కూడుకున్నటువంటి అమ్మవారు. రాజా రవివర్మ గారు వేసిన పెయింటింగ్లో అక్కడ పక్కన నెమలి ఉంటుంది, హంస ఉంటుంది, ఒక రాయి మీద కూర్చొని అలా కూర్చున్నట్టు ఫోజ్ ఇచ్చినట్టుగా అమ్మవారు ఉంటుంది. కానీ వాస్తవానికి హంస మీద కూర్చున్నటువంటి అమ్మవారు చాలా విశేషం. ధవళ వర్ణము శ్వేతవర్ణము వస్త్రంలో ధరించి చక్కగా ఉండేటువంటిది. కాబట్టి ఈ అమ్మవారికి మనం చాలా సాత్వికమైన అమ్మవారు అని అనుకుంటామేమో, కానీ ఈ అమ్మవారికి యొక్క మరొక ఉగ్ర రూపం కూడా ఉంది. నీల సరస్వతి అని అంటారు, మాతంగి రూపంలో కొలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క గుప్త నవరాత్రులు రావడానికి ప్రధాన కారణం కూడా ఈ వసంత పంచమి సరస్వతీదేవి ఆరాధన వల్ల. సరస్వతీదేవి యొక్క దశమహావిద్యల్లో మాతంగి దేవి స్వరూపం కాబట్టి మాతంగి అన్నా కూడా జ్ఞానదేవత. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వశీకరణ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సరస్వతి అంటే కేవలం చదువే కాకుండా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల వశీకరణ పెరుగుతుంది. సభా వశీకరణ, జన వశీకరణ, రాజ్య వశీకరణ. ఇలా ఉద్యోగంకి వెళ్ళిపోయి కొంతమంది ఈ సరస్వతి అమ్మవారిని ఆరాధన చేసి ఇంటర్వ్యూకి వెళ్ళగానే సాధించుకొని బయటకు వస్తారు. బయటికి వచ్చి ఉద్యోగం సంపాదించిన వాళ్ళకంటే ఇంటర్వ్యూ వాళ్ళల్లో గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు? రాజవశీకరణ జరుగుతుంది అక్కడ. కాబట్టి అన్ని రకాలుగా మనల్ని కాపాడే దేవత ఈ సరస్వతి. మరో రూపంగా నీల సరస్వతి, మాతంగి, ఉచ్ఛిష్ట మాతంగి, శ్యామల, రాజశ్యామల, శుకశ్యామల, వీణాశ్యామల, శారికాశ్యామల, ఇలా హసంతి శ్యామల, ఇలా అనేక రూపాల్లో అమ్మవారిని మనం సరస్వతి అమ్మవారిని కొలుస్తాం. కాబట్టి మనకున్నటువంటి ప్రయోజనాన్ని అనుసరించి మనము కూరగాయలు కోయడానికి ఒక కత్తి, ఇంకొక దానికి ఇంకొక కత్తి, ఇలా ఎలాగైతే మనం వస్తువుని వాడుతున్నామో ప్రతి అమ్మవారు కూడా సాత్వికము, తామసము, రాజస రూపాలు ఉంటాయి. ఈ రోజున అమ్మవారిని మనం సాత్విక రూపంలో కొలుచుకోవాలి. చక్కగా తెల్లటి వస్త్రము కానీ, పసుపు రంగు వస్త్రము కానీ ఆ ఒక పీట మీద వేసి దాని మీద అమ్మవారి చిత్రపటం కానీ, కలశం కానీ పెట్టి తెల్లటి పుష్పాలతో చక్కగా అమ్మవారికి అలంకరించి తెల్లటి పూజ చేసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయాలి. ఇక ముందుగా ఈ రోజున మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేయమని శాస్త్రం. తదనంతరం పిల్లలకు సంబంధించినటువంటివి ఈ యొక్క పుస్తకాలు, పెన్నులు, ఇవన్నీ కూడా పసుపు రంగులో, పెన్నులు కలర్లు కూడా పసుపు రంగులో ఉంటే చాలా మంచిది. ఈ యొక్క వర్ణంలో ఉన్నటువంటి అంటే పసుపు రంగు రాయడం కాదు, క్యాపులు కానీ పెన్ ఉండడం, దాని కలర్, ఆ కలర్ అట్లా ఉంటే చాలు. ఎందుకంటే ఆ వర్ణమే చెప్పబడి ఉంది మనకు శాస్త్ర ప్రకారం. కాబట్టి చక్కగా అవి చేసి పిల్లల చేత చక్కగా ఈ రోజు మొదలు పెట్టిస్తారు. కొంతమంది చోట్ల అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు. మొదట ఓం రాయిస్తారు కదా గురుగారు. మరి ఎలాగో ఇప్పుడు ఫిబ్రవరి మంత్ పిల్లలకి ఎగ్జామినేషన్స్ మంత్, సంవత్సరం పాటు వాళ్ళు కష్టపడిందంతా దారపోసే టైం కాబట్టి ఈ వసంత పంచమిని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఏమైనా మంత్రం జపించడానికి ఉంటుందా వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళ పరీక్షలు అయ్యే వరకు, వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా? అంటే ఇక్కడ బీజాక్షరాలు అనేటివి మనము చెప్పకూడదమ్మా. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్టుగా పిల్లలు చదువులో బాగా పైకి రావాలంటే ప్రతిరోజు కూడా పిల్లల యొక్క శక్తి అనుసరించి 27 మార్లైనా, 41 మార్లైనా, 54 మార్లైనా, లేదా 108 సార్లైనా కానీ ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మ పత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని 27, 41, 54, 108 సార్లైనా కానీ జపం చేస్తే పిల్లల్లో, అంటే ఈ మంత్రము చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ అంటారు, ఆ పిల్లలకి ఆ న్యూరాన్స్ పెరుగుతున్న కొద్దీ మనం పెద్దగా అవుతున్నప్పుడు న్యూరాన్స్ కొన్ని ఎండిపోతాయి. అందుకని చిన్నప్పుడు ఉన్నంత జ్ఞాపక శక్తి మనకు పెద్ద అయ్యాక ఉండదు. 3 రోజుల కింద ఏం జరిగిందో మనకి ఏం తెలుస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, మరి అమ్మవారికి విశేషంగా సమర్పించాల్సిన నైవేద్యం, మహానైవేద్యం ఏదైనా ఉందా? అమ్మవారికి ఈ యొక్క వసంత పంచమి రోజున చక్కగా పాయసాన్నము అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ రోజున ప్రధానంగా అమ్మవారికి నైవేద్యంగా తమలపాకులో తేనెని అమ్మవారికి సమర్పించి ఆ తేనెని పిల్లల నాలుక మీద రాసి పెడితే చాలా మంచిది. స్వర్ణ ప్రాశనము అని అంటారు, అంటే స్వర్ణ లేహ్యము లాగా ఉంటుంది, స్వర్ణ రజను అని అంటారు. తేనెలో వాటిని పెట్టి పిల్లలకు నాకిస్తే వాళ్ళలో అమోఘమైన వాక్శక్తి పెరుగుతుంది.
మాటలు రాని వాళ్ళు కూడా ఈ వసంత పంచమి రోజున స్వర్ణప్రాశన గనక చేస్తే అద్భుతం అమ్మ. గురుగారు అక్షరాభ్యాసం అంటే గుర్తొచ్చింది. ఈసారి మూడాలు ఉన్నాయి కాబట్టి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించకూడదు అని అంటున్నారు. నిజమేనా గురుగారు? మీరు చెప్పింది వాస్తవేనమ్మా. ఎందుకంటే మూఢములు అనేటువంటివి ఉండి ఫిబ్రవరి 19వ తారీఖు రోజున మూఢములు వెళ్ళిపోతున్నాయి. కొన్ని పంచాంగాల ప్రకారం శివరాత్రి ముందు వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క వసంత పంచమి సమయానికి మూఢాలు ఉన్నాయి. శాస్త్ర ప్రకారం అయితే తొలిగా మొట్టమొదటిసారి అక్షరాభ్యాసము చేసేటువంటి అవకాశం ఉంటే ఈ యొక్క మాఘమాసము పంచమి వసంత పంచమి పనికిరాదు. పాల్గొన మాసంలో వచ్చే మదన పంచమి శ్రీ పంచమి అప్పుడు చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే క్షేత్రాలలో కాబట్టి తప్పు లేదు అని చెప్పి సవరిస్తున్నారు. ఇక ప్రముఖమైనటువంటి సరస్వతి క్షేత్రాల్లో ఈ రోజు మూఢాలు ఉన్నా చేసే వాళ్ళు ఉన్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. శాస్త్ర ప్రకారం అయితే చేయకూడదు. మూఢాలలో ఉన్నప్పుడు ఇవి చేయకూడదమ్మా. రైట్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక చేసుకుంటామనంటే ఇక వారిష్టం. అంటే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇద్దాం గురుగారు, ఇంకా ఎవరిష్టం వాళ్ళది, అంతే కదండి. అంతేనమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.